కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా హైదరాబాద్ లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. పేదల నుంచి 6 లక్షల రూపాయలు తీసుకొని ఇల్లు ఇస్తామని చెప్పడం సరికాదని ఆయన విమర్శించారు. కానీ పేదవాడికి ఇచ్చే ఇల్లు ఉచితంగా ఇవ్వాలి, ఏ రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వాలి. మీరు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం 4 విడతలకు ఇచ్చి 6 లక్షలు 4 విడతలుగా వాళ్ళు ఇస్తే ఆ 6 లక్షలు వాళ్ళే బ్యాంకులు వేసుకుంటే అవే డబల్ టిబల్ అవుతాయి కదా. దాంట్లో మీరు కట్టించేది ఏంది? కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ ప్రజాప్రతినిధులుగా, గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులుగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం ఆ రోజు, కానీ మీరు సింగిల్ బెడ్రూమే చెప్తుండ్రు. ఆ సింగిల్ బెడ్రూమ్కి ఇంత ఖర్చు అవుతుందని చెప్తుండ్రు. మీరు డబుల్ బెడ్రూమ్ కావాలి, ప్రజల ఆశ ఏంది, ఆశయాలు ఏంది? కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టారు కాబట్టి మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని ప్రజల కోరిక. మీరు సింగిల్ బెడ్రూమ్ కడితే కూడా ప్రజలు హర్షించే పరిస్థితులు లేరు. రెండోది వాళ్ళ జీవితమే పేదరికంలో ఉంది. పేదరికంలో ఉన్నటువంటి జీవితాలకు మీరు 6 లక్షల రూపాయలు తీసుకొని ఇల్లు ఇస్తామంటారా? ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే లబ్ధిదారులు మరో 6 లక్షలు చెల్లించే విధానం పేదలకు భారంగా మారుతోందని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిందని గుర్తు చేసిన తలసాని ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామనడం ప్రజల ఆశయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ పథకాన్ని హైదరాబాద్ ప్రజాప్రతినిధులుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.